గూడూరును జిల్లా కేంద్రంగా మార్చాలి, నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనైనా కలపాలన్న డిమాండ్తో గూడూరులో అన్ని పార్టీల మేధావులు కలిసి ఒక జేఏసీని ఏర్పాటు చేశారు. గూడూరు క్లాక్ టవర్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు అవిశ్రాంతంగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి జేఏసీ పోరాట సమితి కార్యక్రమాలకు అధ్యక్షించినటువంటి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరూ ఏకమైతేనే ఈ ఉద్యమం ముందుకు పోతుంది, విజయం సాధిస్తుంది. కాబట్టి విద్యార్థి సంఘంలో ఉన్నట్టు మీరు ఆ బాధ్యత తీసుకొని అన్ని కాలేజీలకు వెళ్ళి జేఏసీ తరఫునే మీరు అందరి చేత మెయిల్స్ ఇప్పించి ఈ ఉద్యమానికి తోడ్పడుతుండగా ఈ జేఏసీ తరఫున మీకు కోరుచున్నాం. ఈ నెక్స్ట్ మిత్రులకి మరియు గూడూరు పుర ప్రముఖులకు పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇది నిజంగా చెప్పాలంటే మన గూడూరు నెల్లూరుతో ఉన్నటువంటి అనుబంధం ఆనాటిది కాదు, ఈనాటిది కాదు. ఈ గూడూరుని చేస్తే జిల్లా చేయడానికి మనకు మౌలిక వసతులు కానీ అన్ని రకాల వనరులు కూడా ఎక్కువ ఉన్నాయి మనకి. కానీ ఎలక్షన్స్ ముందర మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చిన్న మాటని పెద్దగా అందరూ వినబడేటట్టుగానే చెప్పారు. అదే మాట నిలబెట్టుకోవాలని చెప్పని అన్ని వర్గాల వాళ్ళు గూడూరులో ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపిన తర్వాత గూడూరు ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా మనోవేదనకు గురవడం జరిగింది. ఎన్నికల ప్రచార నిమిత్తంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. మీరు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నిటినీ నెరవేరుస్తున్నారో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేనటువంటి గూడూరు ప్రాంతాన్ని నెల్లూరులో కలిపేదానికి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి గూడూరు జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యాపారస్తులు, ప్రైవేటు అందరూ కూడా చాలా అన్ని రంగాల కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ తిరుపతి జిల్లా అంటే తిరుపతికి వెళ్ళి రావాలన్నా కూడా ఒక రోజు ప్రయాణం అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అందరికీ. దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మేము సీఎం గారిని చాలా రిక్వెస్ట్గా ప్రాధాన్యపడుతున్నాము. చేస్తే మా గూడూరుని జిల్లా చేయండి, లేదా నెల్లూరులోనే ఉంచండి అని మీకు సాష్టాంగ నమస్కారం కూడా చేయాలని చెప్పి అందరం కూడా జేఏసీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాము. అదేవిధంగా గూడూరులో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజలు రండి. ఈ జేఏసీ ఈ రోజు ఇక్కడ కూర్చున్నట్టు అందరూ కూడా మేము అందరూ కూడా సమయపాలన లేక కాదు, అందరూ కూడా వారి వారి వృత్తుల్లో బిజీగా ఉన్న వ్యక్తులే. మన కోసం, మన గూడూరు కోసం, మీ అందరి కోసం పోరాడుతున్నటువంటి వీరందరూ కూడా మద్దతుగా ఇవ్వాలని గూడూరులో ఉన్నటువంటి అందరినీ కూడా మేము పిలిపిస్తున్నాము. ఈ అవకాశం గుర్తింపే కానీ ఎవరు కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అసంతృప్తిని మనసులో పెట్టుకుని బాధపడేదానికంటే దాన్ని బహిర్గతం చేసే నిమిత్తం గూడూరులో ఉన్నటువంటి మేధావర్గం, ఉద్యోగుల వర్గాలు వీళ్ళందరూ కలిసి జేఏసీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జేఏసీ చేసే కార్యక్రమానికి బహుజన్ సమాజ్ పార్టీ ఒక జాతీయ పార్టీగా పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఇది మా రాష్ట్ర కార్యవర్గం అంతా తీర్మానం చేసింది. కాబట్టి దానికి సంబంధించి రేపు నెల్లూరులో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా నెల్లూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా తిరుపతి కలెక్టర్కి ఇద్దరికి ఒకే సమయంలో మేమందరం కూడా మా పార్టీకి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. మహిళలతో ముఖాముఖి నిర్వహించే సందర్భంలో ఈ గూడూరుని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఇక మన జరిగినటువంటి మంత్రివర్గంలో దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎవరు సౌలభ్యం కోసం మీరు మాట్లాడలేకపోయారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టవర్ సెంటర్లో నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ దీక్షలో గూడూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షలో పాల్గొనాలి. ఫర్దర్గా జరగబోయేటువంటి కార్యక్రమాలు అన్నిటిలో కూడా పాల్గొని మన యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు, లేదా యొక్క గూడూరుని జిల్లా చేసేంత వరకు మనం పోరాడాలా. ఈ పోరాటానికి స్వచ్ఛందంగా ఎవరో పిలిస్తేనో, ఇంకెవరో చెప్తేనో కాకుండా ఈ గూడూరులో ఉండే ప్రతి ఒక్క ప్రజానీకం స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మన యొక్క గూడూరుని కాపాడుకోవాలి. గూడూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారాలు. ప్రజలారా, ఈ గూడూరును తిరుపతిలో కలిపిన తర్వాత మనం ఎన్ని బాధలు అనుభవించామో, ఎన్ని కష్టాలు అనుభవించామో, ఎన్ని ఇబ్బందులు అనుభవించామో మీరు స్వయంగా చూశారు. సో
బాధపడందే బోధపడదనే ఒక సామెత ఉంది. బాధపడందే బోధపడదనే సామెత ఉంది. సో మనం బాధపడ్డాం, ఇక నుంచి ఆ బాధలు పడకూడదు. ఇక నుంచి మనం ఆ బాధలు పడకుండా ఉండాలంటే ఈ గూడూరును జిల్లా చేయాలి, లేదా ఈ గూడూరును యథాతథంగా నెల్లూరులో కలపాలి. ఇది మా డిమాండ్. ఈ వేదిక నుంచి మేము కోరుకునేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అయ్యా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు మంచి మాకు హామీ ఇచ్చారు, ఈ హామీ ప్రకారం ఈ హామీ నిలబెట్టుకోండి. గూడూరు ప్రజల విన్నపాలు వినండి, గూడూరు గోడును పట్టించుకోండి. ఈ రోజు గూడూరు ప్రజలు ఈ విధంగా ఐక్యంగా పోరాటం చేస్తారంటే ఒకే మాట, ఒకే ఆశయం, అది గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలపండి. అయితే అంతకన్నా నుంచి ఒక వార్త వచ్చింది, గూడూరును జిల్లా కేంద్రం చేస్తారని. గూడూరును జిల్లా కేంద్రమైనా చేయండి, లేదా ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపండి. ఈ సందర్భంగా మేము కోరుకుంటూ గూడూరు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని సవినీయంగా కోరుకుంటున్నాం, మాట నిలబెట్టుకోండి. దయచేసి మా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ప్రజలు అడగడం జరిగింది. మాకు గూడూరు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మేము నెల్లూరుతోనే ఉండాలని మనం విన్నవించినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు మమ్మల్ని గెలిపించండి, మిమ్మల్ని నెల్లూరుతో కలుపుతామని చెప్పి మనకి హామీ ఇచ్చారు. తర్వాత ముందు రోజు వరకు, ఎందుకంటే రేపు నోటిఫికేషన్ రాబోతుంది అని తెలిసిన ముందు రోజు వరకు గూడూరుని నెల్లూరులో కలుపుతాము అని ఒక హామీ ఇచ్చి, అది మనం ఎదురు చూస్తున్నాం. ఎన్నో ఆశలు పెట్టారు, మనం ఎదురు చూస్తున్నప్పుడు నిరాశకు గురైనాం. గూడూరుని తిరుపతిలోనే ఉంచడం ఎన్నో నిరాశ మనం గురి చేశారు. కనుక మన ప్రజలందరం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. జేఏసీకి మద్దతు తెలపండి, ఈ శిబిరానికి రండి, మీ నినాదాలు వినిపించండి. మన నినాదాలు అమరావతికి చేరే విధంగా చేసుకుంటాం. దయచేసి ప్రజలారా సహకరించండి. మనది మన అవసరము, ఎవరిదో అవసరం కాదు. ప్రజలారా వినండి, రండి, శిబిరానికి రండి, మీరు చెప్పాల్సింది వినిపించండి. దయచేసి మీరంతా మాకు జేఏసీ సపోర్ట్ చేసి ఈ యొక్క ఉద్యమాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా లీడర్గా ఉంటూ వెంకటగిరి, రాపూరు, సూళ్ళూరుపేట, సత్యవేడు ఇవన్నీ నియోజకవర్గాలు గూడూరులో భాగమయ్యి ఎప్పటికైనా జిల్లా అవుతుందనే ఆశతో మేమందరం ఆశించాము. దానికి తగ్గట్టుగా గతంలో ఏం జరిగిందో తెలీదు. ఇప్పుడు కూడా పాలకులు వాళ్ళ అవసరాలు మాత్రం వాళ్ళ అవసరం నిమిత్తం నియోజకవర్గాన్ని చిన్నాభిన్నం చేస్తూ గూడూరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నారు. పాలకుల కంటే ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా పాలకులు తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సింది ఒక పెద్ద మనిషిగా చంద్రబాబు గారు దాదాపు 75 సంవత్సరాలు మించిన వ్యక్తిగా ఒకసారి తన పుట్టినరోజు మహిళల ఎదురుగా ప్రామిస్ చేశాడు. కాబట్టి ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే వంతు ఆయన కృషి చేయాలని, దీనికి సంబంధించి స్థానిక నాయకులు కూడా అందరూ కలిసి రావాలని, అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ మన జేఏసీకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అదేవిధంగా మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా బహుజనులందరినీ చైతన్యం చేసి, ముఖ్యంగా సమస్యలతో సతమతమైంది బహుజనులు 120% ఉండే బహుజనులు కాబట్టి తప్పనిసరిగా ఈ ఉద్యమానికి మేము ప్రథమ పాత్ర వహిస్తామని తెలియజేస్తున్నాం. జేఏసీ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాం. జేఏసీ కార్యవర్గానికి, సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గూడూరు పట్టణ ప్రజానీకానికి, అలాగే మిత్రులందరికీ కూడా ఉద్యమ అభివందనాలు. మనం ఈరోజు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు కూడా మనం ఏ త్యాగానికైనా, ఏ పోరాటానికైనా, ఏ ఉద్యమానికైనా మనం తగిన రీతిలో మనం చైతన్యవంతులై గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి అన్ని రకాల ప్రోత్సహించి ఈ కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమం, మన యొక్క వినతుల కార్యక్రమం, మన యొక్క విజ్ఞప్తిని ముఖ్యమంత్రి గారు సాధారణంగా ఆహ్వానించి మన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేంత వరకు కూడా
అవిశ్రాంతంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వం గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అదేవిధంగా మొన్న ప్రతిపక్షంలో ఉండి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఈ గూడూరుని తిరుపతి జిల్లా కాకుండా నెల్లూరు జిల్లాలోనే కలుపుతామని చెప్పేసి ఏదైతే చెప్పడం జరిగింది. ఆ చెప్పే సందర్భంలో ఆ ఎన్నికల్లో అన్ని జిల్లాలు పునర్విభజన చేసే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదురు చూసినట్టే ఈ గూడూరు నియోజకవర్గ ప్రజలు కూడా వెయ్యి కళ్ళతో ఏం చెప్తాడని చెప్పేసి ఎదురు చూడడం జరిగింది. ఎదురు చూసే క్రమంలో మేము ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలుపుతామని చెప్పేసి అప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఒక రోడ్ షోలో వచ్చినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ తరుణంలోనే మేము ఈ యొక్క డిసెంబర్లోగా జిల్లాలు పూర్తి స్థాయిలో విభజన జరుగుతాయి, ఏ జిల్లాలు ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఉంటాయని పూర్తి స్థాయిలో మంత్రివర్గం వేసి పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తారని చెప్పేసి అందరూ ఎదురు చూసే సందర్భం మేము కూడా ఎదురు చూసాం. మొన్న జరిగినటువంటి మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం ఉపసంఘం జరిగింది. ఆ మంత్రివర్గంలో గూడూరు ప్రజలు ఏ పాపం చేసుకున్నారో, గూడూరు ప్రజలు ప్రభుత్వాన్ని ఏం ద్రోహం చేశారయ్యా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ గూడూరు ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఏంటి, ఎందుకు మీరు గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామని చెప్పేసి నెల్లూరులోనే కలుపుతామని చెప్పేసి మీరు గూడూరు గురించి ఆ ప్రస్తావన వెతకపోవడం గూడూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి పాపం ఏందని చెప్పి మేము అడుగుతాము. ఇప్పటి నుంచి కూడా గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉన్నది. మరి గత ప్రభుత్వం పార్లమెంటు ఒక్కొక్క జిల్లాగా మార్చినప్పుడు మనం దురదృష్టవశాత్తు తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. మరి పట్టణ ప్రజానీకము గూడూరు నియోజకవర్గం యొక్క ప్రజానీకం యొక్క కోరిక మేరకు గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లను ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు గూడూరు పట్టణానికి ఇచ్చేసినప్పుడు మనకు ఖచ్చితమైనటువంటి హామీని ఇచ్చారు. గూడూరు నియోజకవర్గ యొక్క ప్రజల అభిష్టం మేరకు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వారు అందరి సమక్షంలో ప్రజానీకం సమక్షంలో హామీ ఇచ్చారు. మరి ఈనాడు ముఖ్యమంత్రి గారికి గూడూరు పట్టణం నెల్లూరు సాధన సమితి యొక్క విజ్ఞప్తి మేరకు వారు పునరాలోచించి వారు తీసుకున్నటువంటి తిరుపతి జిల్లాలో కలిపేటువంటి నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఈ నియోజకవర్గాన్ని మరలా నెల్లూరు జిల్లాలో కలిపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ జేఏసీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా మనం అందరం ఈ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపేంత వరకు కూడా మన కార్యక్రమాన్ని మనం నిర్వహించవలసి ఉంటుంది. మరి గూడూరు పట్టణ ప్రజలు ఈనాడే కాదు 1967లో ఇండిపెండెంట్ సార్ వేమారెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత నల్లమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని గెలిపించారు. పార్టీలకు అతీతంగా ఇక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం గూడూరు పట్టణ ప్రజలు చైతన్యవంతమై పార్టీలకు అతీతంగా కూడా గెలిపించుకునే సందర్భాలు ఉన్నాయి. పెద్దలు నాయకులు ఒకటే కంఠంతో ముందుకొచ్చారు. ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం కానివచ్చు, మొన్న వైసీపీ ప్రభుత్వం కావచ్చు, రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ గూడూరు నియోజకవర్గం నెల్లూరులో కలపాల్సిన బాధ్యతగా తీసుకోవచ్చే ఉద్యమకారులు ఉన్నారు ఈరోజు స్టేజ్ మీద. మీరు అనుకుంటున్నారు ఏందో వచ్చారు అడుగుతారు వెళ్ళిపోతారని చెప్పి. ఈ రోజు ఏఐ టెక్నాలజీ అంటే ప్రజలంతా బిజీ అయిపోయారు. కనీసం అయ్యా ఆపదలో ఉన్నాం కొంచెం రాండి అంటే వచ్చేవాళ్ళు లేరు. అలాంటిది వీళ్ళందరూ కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉండి వీళ్ళందరూ కూడా ఒక ఉద్యమం తీసుకొచ్చారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ నాయకులైనా ఈ ఉద్యమం ఆగదు కాగా గూడూరు నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా కలుపుతారు, లేదా గూడూరు జిల్లాగా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి మా అందరి యొక్క
పెద్దలు స్టేజీ మీద ఉన్న వాళ్ళని చూస్తే మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి జనాల్ని ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఏ విధంగా రోడ్ల మీదకి ధర్నా చేశామో ఈ ప్రభుత్వంలో కూడా పిల్లల్ని, ఇంట్లో ఉండే వాళ్ళని అందరినీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు 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 నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటే, ఇప్పుడు మేము పెళ్లిడికి వచ్చినా కానీ ఇప్పటికీ మేము ధర్నాలు చేస్తున్నామంటే అవసరమా ఇట్లాంటి నాయకులని చెప్పి తెలియజేస్తున్నాం. మాకేమి కూటికి గుడ్డకి లేదు అని చెప్పి ఎవరు అడగట్లే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు చిత్రహింసలు చేస్తున్నారు? మీరేమో ఏసీ కారుల్లో శాసనసభలో ఎక్కడి నుంచి ఆడదాకా వెళ్తారు, ఏడు నుంచి ఢిల్లీకి వెళ్తారు ఫ్లైట్ లో. మా లాంటి వాళ్ళని, విద్యార్థులని అయ్యా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. ఆర్టీసీ బస్సులు ఎక్కితే పోయేటప్పుడు రోడ్ల మీద రేపు, అక్కడికి పోతే కలెక్టర్ గారు 5 గంటలకు వెళ్ళిపోతారు. తిరుపతికి వెళ్ళి మేము ఏ పనైనా చేసుకోగలమా? ఇది చాడిస్టు రకం, నిజంగా చెప్తున్న సైకో రకం ఇది. దయచేసి మీరు ఎంత బాధపడినా ఇట్లాంటి ప్రభుత్వాలు ఎల్లకాలం ఉంటాయా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇది మీకు మీ యొక్క నెక్స్ట్ తరం పిల్లలకు కూడా చాలా చేటు అని చెప్పి బీటెక్ చేసిన నేను వేడుకుంటున్నా. ఆ ప్రభుత్వం చెప్పకుండా కొట్టింది, ఈ ప్రభుత్వం చెప్పకుండా కొట్టే బదులు మమ్మల్ని అందరినీ పూడ్చిపెట్టేయండి. ఈ రోజు స్టేజీ మీద ఉన్నటువంటి విద్యావేత్తల కంటే మీరేం గొప్ప కాదు, వీళ్ళెంతో చదువుకున్నారు. కాకపోతే సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళందరూ కూడా రేపు రాజకీయాల్లో పోటీ చేస్తే కనీసం మీకు డిపాజిట్లు వస్తాయా అని చెప్పి మీరు తెలుసుకోవాలి. నేనైతే విద్యాసంఘం నాయకుడిగా ఒకటే కోరుకుంటున్నా, గూడూరులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, హరిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనేక కాలేజీ పిల్లలు వేల మంది ఉన్నారు. మనమంతా మెయిన్స్ చేయాలి. వేల సంఖ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా మెయిన్స్ చేయాలి. సీఎం ఆఫీస్ కి, ఆంధ్రప్రదేశ్ కి అండ్ ఎవరికి తోచింది అది మనం మెయిన్స్ బాధ్యత మనం తీసుకోవాల్సిందని చెప్పి విద్యార్థులందరికీ నేను తెలియజేస్తున్నా. మెయిన్స్ చేసినప్పుడు మన యొక్క కలం ఏ రేంజ్ వెళ్తుందంటే ఆ రేంజ్ వెళ్తుందని తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా స్టూడెంట్స్ నారాయణ హరిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానివచ్చు, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్లు రేపు నుంచి గూడూరు, నెల్లూరు జిల్లా విడుదల చేయాలి లేదా గూడూరు జిల్లా చేయాలని చెప్పి మెయిన్స్ చేయడమే మీ యొక్క ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలి లేదా ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేయాలి అన్న ఒకే ఒక నినాదంతో సరిగ్గా వారం రోజుల క్రితం ఒక సంయుక్త జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయ్యి ఈ వారం రోజుల్లో కూడా కుదిరినంత వరకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, మన గూడూరు నుంచి జిల్లా కలెక్టర్ గారిని కలిసేంత వరకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కలిసి వారికి వినతి పత్రాలు ఇచ్చేంత వరకు గూడూరులో ఈ వారం రోజుల్లో కూడా వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ అందరినీ కలుపుకుంటూ పోతున్న జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మన అందరి ఆశయం, ఒకే ఒక ఆశయం కోసం ఏర్పాటైన కమిటీ. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వము కొన్ని రకాల పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రంగా పెట్టుకొని జిల్లాల విభజన జరిగింది. ఇందులో కొన్ని జిల్లాలకి ఇబ్బంది లేదు, కానీ చాలా జిల్లాలకి అసహజంగా విభజన జరగడంతో వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు అనేది చాలా తలెత్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ముందు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ గవర్నమెంట్ నాయకులందరూ కూడా మన యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు గూడూరుని తిరిగి మళ్ళా కూడా మీకు నెల్లూరు జిల్లాలో కలుపుతామని అప్పట్లో ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు గూడూరు ప్రజల యొక్క అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మళ్ళీ నిలబెట్టుకొని మా యొక్క ఆకాంక్ష నెరవేర్చండి అని అడుగుతున్నాము. దీనికి సానుకూలంగా స్పందన అనేది ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం జరుగుతుంది. ఇప్పుడు చేస్తున్న ఈ పోరాటం అనేది ఇంకా కొంచెం తీవ్రంగా జరిగితేనే మనం అనుకున్న ఆశయం నెరవేరుతుంది. తీవ్రంగా జరగటం అని అంటే ఇక్కడ ఎటువంటి మనం ఎలాంటి కూడా హింసాయుతంగా పోవాల్సిన అవసరం లేదు. మనం పని చేయడం ఒకటే కాదు, చేసిన పనిని చెప్పుకోవడం కూడా ఇంపార్టెంట్ అనేది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్న విషయం. అలానే చేస్తున్న పోరాటం ఒకటే కాదు, ఆ పోరాటాన్ని ప్రభుత్వ దృష్టికి మీడియా ద్వారా ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కానీ, పత్రికా విలేకరులు కానీ, వీళ్ళు ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఇక్కడ జరుగుతున్నది అనేది అందరికీ తెలియడం అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన గూడూరుకి సామాజికంగా, తర్వాత భాషాపరంగా మనకు నెల్లూరు జిల్లాతోనే
మన యొక్క ముడిపడి ఉంది. కానీ తిరుపతి జిల్లాను కలపడంతో పూర్తిగా మనకు భాష పరంగా కానీ ప్రాంతీయ పరంగా కానీ మిగతా అన్ని రకాలుగాను మనకు అది పూర్తిగా దూరం అయ్యే విషయమే. మనం తిరుపతి వారితో వెళ్ళి అక్కడ పనులు చేసుకోవడం ఒకటే మనం మాట్లాడుతున్నాం. కానీ ఒక ప్రైవేట్ కర్మాగారాల్లో పనిచేసిన నేను మా ప్రభుత్వ జిల్లా అధికారులకి మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వాళ్ళ హెడ్స్ని కలవడానికి మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ చాలా వరకు మేము నెగ్లిజెన్సీ గురి కాబడుతున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవడం తిరుపతి కష్టం అనేది మీరు అనుకుంటున్నాం. అందరం మనం ఇప్పటిదాకా మాట్లాడుతుంది కాదు. మనం అక్కడికి వెళ్తే అక్కడ జిల్లా అధికారులు అంటే మా యొక్క ప్రభుత్వ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ మన గూడూరు నుంచి వచ్చామంటేనే మాకు ఇస్తున్న ప్రిఫరెన్స్ అర్థమైపోయింది. పూర్తిగా ఉదయం వెళ్తే సాయంత్రం ఈ మళ్ళీ పని కాకుండా మరుసటి రోజు రమ్మని చెప్పడం, 2 days 3 days మేము ఈ విధంగా వెళ్ళడం కూడా చాలా ఇబ్బందులు ఉంది. సో మన యొక్క సామాజికంగానూ మన యొక్క దీనికి దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కూడా మనకు నెల్లూరు జిల్లాలో కలపడం అనేది మన యొక్క ప్రాథమిక డిమాండ్. అది సాధ్యం కాకపోతే అసలు పూర్తిగా జిల్లానే చేస్తే మనకు కావాల్సినంత ప్రభుత్వ భూమి, విస్తారమైన భూమి ఉంది, అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నాయి. మనమే భూ సమీకరణ ప్రభుత్వాన్ని కార్యాలయాలను నిర్మించుకోవడానికి ఎటువంటి భూ సమీకరణ చేయక్కర్లేదు, కావాల్సిన ప్రభుత్వ భూములు ఉన్నాయి. కాబట్టి జిల్లాకి చేయడానికి పూర్తి అర్హత ఉన్న గూడూరుని ఒక జిల్లాగా చేయడమా లేదంటే మళ్ళా యథావిధిగా పాత ప్రకారమే నెల్లూరు జిల్లాలో కలపడమా అనే ఒక లక్ష్యం మీదనే అందరూ పోరాడాలి. ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ముఖ్యంగా అన్ని రకాల సంస్థల నుంచి దీని నుంచి అందరూ వచ్చి ఇందులో పాల్గొంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గూడూరు వర్తక వాణిజ్య వ్యాపార ఈ సముదాయాల నుంచి వచ్చి దీంట్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయగలిగితే ఇది ఇంకా తీవ్రమైన ఉద్యమంగా రూపొంది అప్పుడు ప్రభుత్వ అధికారుల దృష్టికి రాష్ట్ర స్థాయికి వెళ్తుందనేది నా అభిప్రాయము. ముఖ్యంగా వర్తక వాణిజ్య వ్యాపారస్తులకు సంబంధించిన అసోసియేషన్స్ సోదరులందరూ కూడా దీంట్లోకి వచ్చి పాల్గొనవలసిందిగా కోరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. నాకు